సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. వక్ఫ్ బోర్డుకు సంబంధించి 3 ముఖ్యమైన వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి మురళీకృష్ణ గారి సౌజన్యంతో సేకరించబడింది. ఉత్తిష్ట భారత గారి ఫేస్బుక్ నుండి సేకరణ. వక్ఫ్ చట్టంలో మార్పులకు కేంద్రం సిద్ధమైంది. 1954 మొదటగా చేసిన ఈ చట్టానికి 1995, 2013 సంవత్సరాలలో సవరణలు చేశారు. 2013లో చేసిన సవరణల వల్ల బోర్డుకు అమితమైన అధికారాలు ఇవ్వబడ్డాయి. ఏ ఆస్తినైనా వక్ఫ్ బోర్డు తమ ఆస్తిగా ప్రకటిస్తే దానిని సవాలు చేసేందుకు వక్ఫ్ ట్రిబ్యునల్ ఒక్కటే మార్గం. న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. అంత సరళంగా వక్ఫ్ బోర్డుకు అధికారాలు కట్టబెట్టబడ్డాయి. తమిళనాడులో గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అందులో 1000 ఏళ్ల నాటి దేవాలయం కూడా ఉంది. పేద ముస్లింల తలాక్ ద్వారా విడిపోయిన భార్యకు, పిల్లల పోషణకు దాతలు ఇచ్చిన ఆస్తులను కాపాడేందుకు ఈ వక్ఫ్ బోర్డు ఏర్పాటు అయింది. అయితే 1995, 2013లలో చోటు చేసుకున్న సవరణల వల్ల క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు బోర్డుకు చెందాయి. దీనితో అనేక ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి లేదా వివాదాస్పదం అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఒక సవరణ చేయాలని కూడా ప్రయత్నించింది. అదేమిటంటే, ఎవరైనా ఆస్తిని అమ్మాలన్నా కొనాలన్నా అమ్మకందారు, కొనుగోలుదారు ఇద్దరూ కూడా వక్ఫ్ బోర్డు నుండి ఎన్ఓసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే క్రైస్తవ మిషనరీలు అభ్యంతరం చెప్పడంతో అది ఆగిపోయింది. ఇలాంటి చట్టానికి సవరణలు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. అందులో ముఖ్యమైనవి: 1. వక్ఫ్ బోర్డులో మహిళలకు స్థానం కల్పించడం. 2. వక్ఫ్ బోర్డుకు ఉన్న క్వాజీ జ్యుడిషియల్ అధికారాలను తొలగించడం. 3. ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ముందుగా రెవెన్యూ అధికారులకు సాక్ష్యాధారాలు సమర్పించడం. వాటిని పరిశీలించిన తర్వాత రెవెన్యూ అధికారులు బహిరంగ ప్రకటన ద్వారా అభ్యంతరాలను స్వీకరించడం, వాటిని విచారించి పరిష్కరించడం. ఇప్పటికీ దాదాపు 13 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్నాయి. ఈ బోర్డులోని సభ్యులు వారి అవసరాల కోసం పెద్ద ఎత్తున వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్ హైటెక్ సిటీ ఉన్న ప్రాంతం, లామ్కో, ఇన్ఫోసిస్ వగైరా సంస్థలు ఉన్న స్థలాలు వక్ఫ్ బోర్డుకు చెందినవై అని అక్బరుద్దీన్ అంటున్నారు. మరి అవి ఎలా ప్రభుత్వపరం అయ్యాయి? ప్రభుత్వం వాటిని ఆయా సంస్థలకు ఎలా బదలాయించింది? ఆ సమయంలో వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది? హిందువులకు దేవాదాయ శాఖ ఎలా తయారయ్యింది? ముస్లిమ్స్కు వక్ఫ్ బోర్డు అలా హిందువులకు దేవాదాయ శాఖ ఎలా తయారైందో ముస్లింలకు వక్ఫ్ బోర్డు అలా తయారైంది. అక్కడితో ఆగలేదు. కనబడ్డ భూమినల్లా క్లెయిమ్ చేయడం. ట్రిబ్యునల్లో ఉండేది వాళ్ళే. అవసరం ఉన్నవాడు బేరాలు ఆడడం. దీనికి చెక్ పెట్టి వక్ఫ్ బోర్డు ఆస్తులను క్రమబద్ధీకరించి ఆస్తులను దాతలు ఏ ఉద్దేశంతో ఇచ్చారో దానికి వినియోగించేలా చూడడం ఈ సవరణల ఉద్దేశం. ఇప్పటికీ పర్సనల్ లా బోర్డు గొడవ మొదలుపెట్టింది. దీని తర్వాత సిక్కు, క్రైస్తవుల ఆస్తులను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తుందని భయపెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. దాతలు ఏ ఉద్దేశంతో ఆస్తులను రాసి ఇచ్చారో దానిని నెరవేర్చేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయమే ఫైనల్ అంటూ 2013లో చేసిన సవరణను కోర్టులు పట్టించుకోవడం లేదు, సివిల్ దావాలుగా తీసుకుంటున్నాయి. వక్ఫ్ బోర్డు చట్టం సవరణలు. వ్యాస రచయిత శ్రీ రోచిష్మాన్ గారి
ఫేస్బుక్ నుండి సేకరించబడింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రజాప్రభుత్వ ప్రతినిధుల కేంద్ర కేబినెట్ మన దేశంలోని అతి విస్తారమైన ఆస్తులపైన వక్ఫ్ బోర్డు అధికారాలను నిరోధించేందుకు రాజ్యాంగపరంగా వక్ఫ్ బోర్డు చట్టానికి 40కి పైగా సవరణలను ఆమోదించింది. ఈ దేశంలోని మట్టిపై లౌకికత్వానికి అతీతమైన విదేశీ మత శక్తులు అధికారం చలాయించడం దేశంలోని పెద్ద శాతం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధం అని, ఎప్పటికైనా ఈ మట్టిపై విదేశీ మత శక్తుల అధికారం దేశ క్షేమానికి హానికరం అని పెద్ద శాతం ప్రజలు ఆందోళన చెందుతుండడం తెలిసిందే. అంతేకాదు, ఈ దేశపు మట్టిపై వక్ఫ్ బోర్డు అధికారాలు నిర్హేతుకమైనవి అని, సమర్థనీయం కానివి అని పెద్ద శాతం ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా గట్టిగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రజాప్రభుత్వం దేశ ప్రజాభీష్టానికి అనుగుణంగా దేశక్షేమం, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మట్టిపై ముస్లిం మత వక్ఫ్ బోర్డు అధికారాలను నిరోధిస్తూ తగిన చట్ట సవరణలకు శ్రీకారం చుట్టింది. మతాతీతమైన లౌకికమైన పెద్ద శాతం ప్రజలకు ఈ పరిణామం సంతోషకరం. ఈ ప్రయోజనాల కోసము, దేశ ప్రయోజనాల కోసము, దేశ ప్రజల కోసము ఈవేళ ఇటువంటి సరైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రజాప్రభుత్వానికి అభినందన అభినందన అభినందన. కేంద్ర ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. వివరాల లింక్స్ అని చెప్పి ఇక్కడ కొన్ని ఇచ్చారు, డిస్క్రిప్షన్లో చూడగలరు.